వెల్కమ్ టు న్యూజిలాండ్ తెలుగు. నేను మీ హరిత. ఈరోజు నేను మన దేశ భద్రతకు సంబంధించిన ఒక తీవ్రమైన సమస్య గురించి మాట్లాడబోతున్నా. అదేంటంటే జ్యోతి మల్హోత్రా గూఢాచార్యం కేసు. హర్యానాకు చెందిన ఈ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ భారత సైనిక రహస్యాలను పాకిస్తాన్కి అందిస్తుందనే ఆరోపణలపై అరెస్ట్ కావడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ దీన్ని కేవలం ఒక వ్యక్తి యొక్క నేరంగా చూడడానికి సరిపోదు. మన దేశ భద్రతా వ్యవస్థలోని లోపాలను, ఇంటెలిజెన్స్ వైఫల్యాలను, మరి అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది. జ్యోతి మల్హోత్రా తన యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ జో ద్వారా లక్షలాది మంది యూట్యూబర్లను సంపాదించుకున్న ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమె 2023 నుంచి పాకిస్తాన్కు 3 సార్లు పర్యటించింది. పాకిస్తాన్ హై కమిషనర్ అధికారి హెసాన్ ఉర్ రహీంతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే భారత సైనిక స్థావరాల గురించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISIకి అందించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున గూఢాచార్యం జరుగుతున్నప్పుడు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎందుకు నిద్రపోతున్నాయి? బీజేపీ ఎప్పుడు దేశభక్తి గురించి, జాతీయ భద్రత గురించి గొప్పగా చెప్పుకుంటది. మేము శత్రువులను తుదముట్టిస్తాం, దేశాన్ని కాపాడుతామని పదే పదే చెప్తుంది. కానీ జ్యోతి మల్హోత్రా లాంటి వ్యక్తులు దేశ రహస్యాలను శత్రు దేశానికి అందిస్తున్నప్పుడు మరి ప్రభుత్వం యొక్క భద్రతా వ్యవస్థ ఎక్కడ ఉన్నాయి? ఆమె ఒక్కరే కాదు, ఈ కేసులో మొత్తం 6 అరెస్ట్ అయ్యారని, హర్యానా మరియు పంజాబ్లో ఒక గూఢాచార్య నెట్వర్క్ విస్తరించి ఉందని మనకున్న సమాచారం చెప్తున్నాయి. ఇంత పెద్ద నెట్వర్క్ ఎలా ఏర్పడింది? బీజేపీ ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థలు దీన్ని ఎందుకు ముందుగా గుర్తించలేకపోయాయి? జ్యోతి మల్హోత్రా హర్యానాకు చెందిన వ్యక్తి మరియు హర్యానాలో బీజేపీనే అధికారంలో ఉంది. మరికొన్ని సోషల్ మీడియా పోస్టులతో ఆమె బీజేపీ నేతలతో సంబంధాలు కలిగి ఉందని, బీజేపీని ప్రస్తావిస్తూ భద్రతా వ్యవస్థను దాటిపోయిందని కూడా ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలు నిజమైతే ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క రాజకీయ నిర్వహణపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఒక గూఢాచారి రాజకీయ సంబంధాలను ఉపయోగించుకొని దేశ భద్రతకి భంగం చేస్తుంటే బీజేపీ ఎలా నిశ్శబ్దంగా ఉంది? ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క నేరం కాదు, ఇది బీజేపీ యొక్క నిర్వహణ లోపం. రాజకీయ స్వార్థం కోసం దేశ భద్రతనే పణంగా పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ ఈ కేసుపై స్పందిస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, జ్యోతి మల్హోత్రా లాంటి వ్యక్తులు సామాజిక మాధ్యమాలను గూఢాచార్యం కోసం ఉపయోగిస్తున్నప్పుడు బీజేపీ ప్రభుత్వం దీన్ని నియంత్రించడంలో ఎందుకు విఫలమైంది? ఇంత పెద్ద ఎత్తున గూఢాచార్యం జరుగుతున్నప్పుడు సామాజిక మాధ్యమాలపై నిఘా ఎందుకు పెట్టలేదు? జ్యోతి మల్హోత్రా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పాకిస్తాన్లో స్ట్రీట్ షాపింగ్, ఫుడ్ బ్లాగింగ్ వీడియోలను పోస్ట్ చేస్తూ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ల ద్వారా సైనిక సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేసిందనే ఆరోపణలున్నాయి. ఆమె పెహల్గామ్ ఉగ్రదాడికి ముందు ఆ ప్రాంతాన్ని సందర్శించినట్టు వీడియోలు చిత్రీకరించి ఆ సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్లతో పంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇంత సున్నితమైన కార్యకలాపాలు సామాజిక మాధ్యమాల ముసుగులో జరుగుతున్నప్పుడు బీజేపీ ప్రభుత్వం యొక్క సైబర్ భద్రతా విధానాలు ఎక్కడున్నాయి? సామాజిక మాధ్యమాలు ఒక శక్తివంతమైన సాధనం, కానీ అవి తప్పుగా ఉపయోగించినప్పుడు దేశ భద్రతకు ప్రమాదం కాగలవు. బీజేపీ ప్రభుత్వం సామాజిక మాధ్యమాల నియంత్రణ కోసం కఠినమైన చట్టాలను తీసుకొస్తామని చెప్తుంది. కానీ జ్యోతి మల్హోత్రా లాంటి కేసులు ఈ విధానాల బలహీనతను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆమె లక్షలాది మంది ఫాలోవర్లను కలిగి ఉంది, కానీ ఆమె కార్యకలాపాలను ఎందుకు గుర్తించలేకపోయారు? ఇది బీజేపీ యొక్క సైబర్ భద్రతా విధానాల్లోని లోపాలను స్పష్టంగా తెలియజేస్తుంది. పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న దారుణమైన సంఘటన. ఈ కేసుతో సంబంధం కలిగి ఉందని దర్యాప్తులో కూడా తేలింది. జ్యోతి మల్హోత్రా ఈ దాడికి కొన్ని నెలల ముందు పెహల్గామ్ను సందర్శించి వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు, ఆ సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్లతో పంచుకున్నట్లు కూడా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడి జరిగిన 2 రోజుల తర్వాత ఆమె పాకిస్తాన్ హై కమిషన్లో ఒక కేక్ తీసుకువెళ్లిన వ్యక్తితో కలిసి ఉన్న ఫోటో కూడా బయటకొచ్చింది. మరి ఇంత స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు బీజేపీ ఎందుకు ఈ విషయం మీద నిశ్శబ్దంగా ఉంది? ఈ దాడి తర్వాత బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్పై దౌత్యపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. కానీ దేశం లోపల ఇలాంటి గూఢాచార్య నెట్వర్క్లను నిరోధించడంలో ఎందుకు విఫలమైంది? ఇది బీజేపీ యొక్క రాజకీయ ప్రచారం కోసం దేశ భద్రతను రాజీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ ఎప్పుడూ దేశభక్తి గురించి, హిందూ భావజాలం గురించి మాట్లాడుతుంది. కానీ జ్యోతి మల్హోత్రా కేసు బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరిని బయటపెడుతుంది. సోషల్ మీడియాలో కొందరు ఆమెను బీజేపీ కార్యకర్తగా కూడా పేర్కొంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే బీజేపీ తన రాజకీయ అనుబంధాలను ఉపయోగించుకొని దేశ భద్రతను రాజీ చేసిన వ్యక్తులను ఎలా సమర్థిస్తుంది?
ఇది బీజేపీ యొక్క రాజకీయ నీతి లేకపోవడాన్ని, దేశ భద్రత కంటే రాజకీయ లబ్ధిని ప్రాధాన్యతగా చూపే వైఖరిని స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇంకా జ్యోతి మల్హోత్రా తన విచారణలో ఎలాంటి పశ్చాత్తాపం చూపలేదని, తన వాక్ స్వాతంత్రాన్ని వినియోగించుకున్నానని చెప్తున్నట్లు వార్తలు చెప్తున్నాయి. ఇలాంటి వ్యక్తులను గుర్తించడంలో, నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం ఎందుకు విఫలమైంది? ఇది బీజేపీ యొక్క నిర్వహణ లోపాలను, దేశ భద్రత పట్ల నిబద్ధత లేకపోవడాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క భద్రతా వైఫల్యం, రాజకీయ నిర్లక్ష్యం, సామాజిక మాధ్యమాల నిర్వహణలోని లోపాల స్పష్టమైన సూచన. ఈ కేసు దేశ ప్రజలకు ఒక హెచ్చరిక. బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో సమాధానం చెప్పాలి. జ్యోతి మల్హోత్రా లాంటి వ్యక్తులు ఎలా ఇంత సులభంగా దేశ రహస్యాలను శత్రుదేశానికి అందించగలిగారు? బీజేపీ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఎందుకు విఫలమయ్యాయి? హర్యానాలోని బీజేపీ అధికారంలో ఉండగా ఇలాంటి గూఢాచార్య నెట్వర్క్ ఎలా విస్తరించింది? దేశ భద్రత అనేది రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించే సాధనం కాదు. బీజేపీ దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా చేసుకోవడం మాని దేశ భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి. జ్యోతి మల్హోత్రా కేసు ఒక హెచ్చరిక. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడడం మనందరి బాధ్యత. కానీ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ బాధ్యతను మరింత సీరియస్గా తీసుకోవాలి.